ఈశాన్య బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో 3-4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ సహా 10 జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని చెప్పారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి కల్పన లైవ్ లో ఉన్నారు. కల్పన, ఏంటి వెదర్ అప్డేట్స్? చంద్రిక, ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు బంగాళాఖాతంలో ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. ఈ ఋతుపవన ద్రోణి కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు ఐఎండీ కూడా తెలపడం జరిగింది. రైతులకైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చే 3-4 రోజుల పాటు కూడా మనకు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఎఫెక్ట్ అయితే కాస్త ఉత్తర తెలంగాణ జిల్లాలకే అధికంగా ఉండే అవకాశం ఉందని అయితే ఆ జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా పలు ఉత్తర తెలంగాణ జిల్లాలకైతే మనకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో దాదాపు ఇటు ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, దాంతోపాటు మహబూబాద్ ఈ జిల్లాలకు సంబంధించి ఈ రోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో రైతులకు కావచ్చు, ఆయా అధికారులకు కావచ్చు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. దాంతోపాటు మిగతా అన్ని జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈదురుగాళ్ల తీవ్రత కూడా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో కూడా ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా మనకు ఉదయం అంతా కాస్త క్లౌడీ వెదర్ అయితే కనిపించింది. ప్రస్తుతం కాస్త ఎండ తీవ్రత కనిపించినప్పటికీ కూడా మనకు సాయంత్రం సమయంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కురిసే అవకాశం ఉంది. ఇక రేపు ఎల్లుండి అంటే దాదాపు 8-9 తారీఖులో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సో ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించి కూడా మనకు ఈ ఎఫెక్ట్ కూడా దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాల మీదనే ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకే మనకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక రేపు మనకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాలకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎప్పుడైతే మనకు 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతుందో అక్కడ మనం భారీ వర్షం కింద తీసుకుంటూ ఉంటాము. ఇక 8 నుంచి దాదాపు 12 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతంగా కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అదే విధంగా దాదాపు మనకు ఆరెంజ్ జిల్లాలో ఏవైతే అలర్ట్స్ జారీ చేశారో ఆ జిల్లాలో దాదాపు మనకు 10 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దాదాపు మనకు వచ్చే 3-4 రోజుల పాటు కూడా మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కూడా దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా భారీ వర్షాలు మాత్రం అన్ని జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉందని తెలపడం జరిగింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో చూసుకున్నట్టయితే ఒక ఋతుపవన ద్రోణి అయితే కొనసాగుతుంది. దాంతోపాటు ఇటు మనం అరేబియన్ సముద్రంలో కూడా చూసుకున్నట్టయితే ఒక ఆవర్తనంతో పాటు మరో అల్పపీడన ప్రాంతం కొనసాగినప్పటికీ కూడా అది తెలంగాణ మీద పెద్దగా ఎఫెక్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే కాస్త దూరంగా ఉండడం కారణంగా కూడా మనకు ఈ ఓన్లీ ఋతుపవన ద్రోణి కారణంగానే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఈ ఋతుపవన ద్రోణి కూడా దాదాపు మరో 3-4 రోజుల పాటు కూడా తెలంగాణ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక నైరుతి ఋతుపవనాలకు సంబంధించి కూడా మనకు వాతావరణంకి ఎంతో కీలకంగా చెప్తూ ఉంటాము. అట్లాంటి నైరుతి ఋతుపవనాల కారణంగా మనకు జూన్ లో పెద్దగా ఎక్కడ కూడా వర్షపాతం నమోదవ్వలేదు. కాస్త మందగమనంగానే మనకు నైరుతి ఋతుపవనాలు కొనసాగాయి. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా ఏవైతే నైరుతి ఋతుపవనాలు ఉన్నాయో భారతదేశం అంతా కూడా విస్తరించడం జరిగింది. సో ఇవి కాస్త చురుకుదనం మరో వచ్చే 3-4 రోజుల్లో కూడా కదలిక కనిపించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ జూలై మంత్ లో మాత్రం మనకు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మెయిన్ గా చెప్పాలంటే వర్షాకాలంకి ఎంతో కీలకంగా జూలై మంత్ ని చెప్తూ ఉంటారు. ప్రిన్సిపల్ మంత్ ఆఫ్ రెయినీ సీజన్ అంటూ కూడా పిలుస్తూ ఉంటారు. అట్లాంటిది ఈ జూలై మంత్ లో కూడా మనకు మంచి వర్షాలు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక వచ్చే 3-4 రోజుల మాత్రం అయితే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. చంద్రిక.